తెనాలి రామకృష్ణుని కథలు. విలువలేని వజ్రం. ఒకనాడు శ్రీకృష్ణదేవరాయల దర్శనానికై సామంతరాజు వచ్చాడు. తన చేతిలోని సంచిని రాయలవారి చేతికిచ్చి, ఇది ఒక వజ్రం, దీని విలువెంతో మీ రాజ్యంలోని నిపుణులతో పరీక్షించి నాకు తెలపండి. మా రాజ్యంలో దీని విలువను కనిపెట్టే నిపుణులు ఎవరూ లేరు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వజ్రాన్ని చూద్దామని సంచి విప్పిన రాజుకు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో తలతలా మెరుస్తున్న వస్తువు కనబడింది. అంతే, దాని విలువను బేరీజు వేయాల్సిందిగా రాజ్యంలోని నిపుణులందరినీ కోరాడు. అందరూ ఆ పనిలో నిమగ్నమయ్యారు. కానీ వారికి ఎంతకీ దాని విలువ ఎంతో తెలియలేదు. ఆ వజ్రం విలువ తెలుసుకోవడానికి నిపుణులు తమ పరిజ్ఞానాన్ని అంతటినీ ఉపయోగించారు. పురాతన పుస్తకాలు, వజ్రాలు, రత్నాలకు సంబంధించిన తాళపత్రాలు వెతికారు. కానీ వారి శ్రమ ఫలించలేదు. దాని విలువ లెక్కగట్టడం ఎవరి వల్ల కాలేదు. కానీ అందరూ కలిసి 1,00,000 వరహాలకు తక్కువ ఉండదని తేల్చేశారు. దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఆ వజ్రాన్ని తీసుకువచ్చి సభికుల ముందు పెట్టి, ఈ వజ్రం విలువ ఖచ్చితంగా బేరీజు వేసిన వారికి 10,000 వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. సభికులెవ్వరూ ధైర్యం చేయకపోగా నిపుణులంతా తలలు వేలాడేసుకున్నారు. అంతలోనే ప్రవేశించిన రామలింగడు రాజుగారి ప్రకటన విని, ఓస్, అదెంత పని అనుకుంటూ ముందుకు నడిచి, రాజా, ఇది వెలకట్టలేని రాయి అని రాజుగారితో దాన్ని తీసుకుని తన ఛాతీ వద్ద పెట్టుకొని కొద్దిసేపు అలాగే ఉంచాడు. రామలింగ, ఏం చేస్తున్నావు? సున్నితంగా మందలించాడు రాజు. ప్రభూ, నేను నా మనస్సు అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాను చెప్పాడు రామలింగడు. రాజా, ఇది ఒక విలువలేని రాయి తేల్చేశాడు రామలింగడు. రామలింగ, ఇది విలువలేని రాయి అని నిరూపించు, లేదా సభకు క్షమాపణలు చెప్పు మరోసారి మందలించాడు రాజు. సరే రాజా అంటూ రాజుతో సహా సభికులందరినీ ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసి చీకటిగా చేసి ఆ రాయిని ఒక బల్లపై ఉంచాడు రామలింగడు. రాజా, మీరు ఇందాకట్నుంచి చెబుతున్న వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం అన్నాడు రామలింగడు. రాజుతో సహా ఎవరూ ఆ రాయిని ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోగా రామలింగడు, అది మీ ముందున్న బల్లపైనే ఉంది. వజ్రమైతే చీకట్లోనూ మెరుస్తుంది కదా. నేనిందాక ఆ వజ్రాన్ని నా చొక్కా లోపల పెట్టుకుని వెలుతురు కనపడుతుందేమోనని గమనించాను అని అసలు విషయం చెప్పాడు రామలింగడు. ఆ రాయి వజ్రం కాదని నిరూపించి 10,000 వరహాలు గెలుచుకున్నాడు రామలింగడు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.